ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా క్వశ్చన్స్ అనేది చేయడం ఈజీగా వస్తుంది. ఓకే. 55 క్వశ్చన్. ఏ సంఖ్యనైనా 12తో భాగిస్తే భాగఫలము మరో సంఖ్యలో 1/4 వంతు అవుతుంది. రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏ సంఖ్యనైనా 12తో భాగిస్తే, ఏ సంఖ్యనైనా మనకు 12తో భాగిస్తే, మనకు ఆ సంఖ్య తెలియదు కాబట్టి సంఖ్యని ఎక్స్ అనుకోండి. దీనిని 12తో భాగిస్తే భాగఫలం మరొక సంఖ్య అంటే వై అనుకోండి, 1/4 వంతు అవుతుంది. ఇందులో 1/4 వంతు అవుతుంది. ఈక్వల్ టు x/12 ఈక్వల్ టు y ఇంటూ 1 అంటే y/4. 4 ఎక్కం 4 ముళ్ళ. నెక్స్ట్ x/3 ఈక్వల్ టు y/1 అంటే ఇక్కడ x ఈక్వల్ టు 3 అలాగే y ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. ఒకసారి ఇక్కడ రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? రెండవ సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ ఉంది? రెండవ సంఖ్య కంటే అంటే వైతోని పోలిస్తే ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉన్నది. దేంతో పోలుస్తున్నాడు? రెండవ సంఖ్య అంటే 1. శాతం అన్నాడు కాబట్టి ఇంటూ 100. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ 100 ఈక్వల్ టు 200% అనేది ఎక్కువగా ఉండడం జరిగింది. నెక్స్ట్ 56 క్వశ్చన్. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%, ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%, వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656. వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656 అయినా ఆ సంఖ్యలేవి? ఒకసారి ఇక్కడ ఒక సంఖ్య మరొక సంఖ్యలో 80%, మనకు ఆ సంఖ్యలు ఇవ్వలే కాబట్టి ఆ సంఖ్యలు మనం ఒకటి ఎక్స్ మరొకటి వై అనుకోండి. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%, ఒక సంఖ్యలో ఈ సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఒకటి 100 అనుకోండి. దీనిలో 80% అంటే 80 అవుతుంది. ఓకే. ఒక సంఖ్య తెలియదు కాబట్టి మనకు 100%, దీనిలో 80% అంటే 80% అవుతుంది. ఒకవేళ 50% అంటే 50%, అలాగే 20% అయితే 20% అవుతుంది. నెక్స్ట్ ఈ 0 పోతే మనకు 8:10 మిగులుద్ది. 8:10 ఇంకా పోద్ది కదా, 2 4 2 5. ఇది మనం 4x:5xగా రాసుకోండి. 4x:5xగా రాసుకుంటే మనకు నెక్స్ట్ ఏమన్నాడు? వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు. వాటి వర్గాలంటే 4x² మొత్తం అన్నట్టు కాబట్టి ప్లస్, అలాగే 5x² వాళ్ళకి వర్గాల మొత్తానికి వీటి మొత్తానికి 4 రెట్లు కాబట్టి 4 ఎంత అవుతుంది అప్పుడు? 656 అవుతుంది. నెక్స్ట్ 4 ఇలానే ఉండనివ్వండి ఇంటూ 4x² అంటే 16x², అలాగే 5x², 25x². బ్రాకెట్ క్లోజ్ చేస్తే 656. నెక్స్ట్ 16x² ప్లస్ 25x² అంటే మనకు 41x² ఈక్వల్ టు 656. 41x² ఈక్వల్ టు 656. అలాగే ఇక్కడ 41 16ల 656. ఒకసారి చూడండి. 41 నీ 16తో చేస్తే 656 వస్తుందో చూద్దాం. 16 ఎక్కం 16, 6 1 5 1, 16 64 1 65. అంటే 41 ఎక్కంల 41 16ల 656. నెక్స్ట్ 4 ఇంటూ x² ఈక్వల్ టు 16. 4 ఇంటూ x² ఈక్వల్ టు 16. అలాగే 4 ఎక్కం 4 16. x² ఈక్వల్ టు ఎంత? 4. అంటే x² ఈక్వల్ టు ఏమవుతుంది? x ఈక్వల్ టు √4 అవుతుంది. √4 అంటే మనం దీన్ని 2గా రాసుకోవచ్చు. ఎలా అని ఒకసారి చూడండి. 4ని 2 స్క్వేర్గా రాసుకుంటే ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయితే మనకు 2 మిగులుద్ది. ఓకే. ఇక్కడ ఆ సంఖ్యలు ఏవి అన్నాడు. మనకు ఆ సంఖ్యలు ఏమి ఉన్నది? ఒకటి 4x, ఒకటి 5x. 4x అంటే 4 ఇంటూ 2 ఈక్వల్ టు 8. అలాగే 5x అంటే 5 ఇంటూ 2 ఈక్వల్ టు 10. ఆ సంఖ్యలు ఏంటి? ఒకటి 8, ఒకటి 10. నెక్స్ట్
నెక్స్ట్ 57th క్వశ్చన్. 57th క్వశ్చన్. 57th క్వశ్చన్ వచ్చేసి మనకు ఏ కామా బి రెండు సంఖ్యలలో ఏ 5%, ఏలో 5%, బిలో 4% మొత్తము, అలాగే 6% ఆఫ్ ఏ, 8% ఆఫ్ బీల మొత్తంలో 2/3 వంతు ఏ కామా బీల నిష్పత్తి కనుక్కోండి. ఫస్ట్ ఇక్కడ ఏ కామా బి రెండు సంఖ్యలలో ఏలో 5%, ఏలో 5% మనం ఏ విధంగా రాసుకుంటాం అంటే ఏలో 5%, 5% అంటే 5/100. అలాగే బీలో 4% అంటే మనం బి 4/% కాబట్టి by100. ఓకే. నెక్స్ట్ 6% ఆఫ్ ఏ, 6% ఆఫ్ ఏ అంటే మనం ఇక్కడ 6%ని ఏమని రాసుకుంటాం 6/100. అలాగే హాఫ్ అంటే ఇంటూ ఏ. ఓకే. నెక్స్ట్ ప్లస్ 8% అంటే 8/100. అలాగే హాఫ్ ఇంటూ అంటే ఇంటూ బి. ఈ మొత్తంలో 2/3 వంతు, ఈ మొత్తంలో 2/3 వంతు. నెక్స్ట్ 5a, దీన్ని 5a రాసుకుంటే by100. అలాగే B4 4bగా రాసుకుంటే by100. నెక్స్ట్ దీన్ని ఇటైనా రాసుకోవచ్చు, ఇటైనా రాసుకోవచ్చు. 6a/100 ప్లస్ 8b/100. దీన్ని ఇక్కడ రాసుకుందాం. ఇటైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 3తోని దీన్ని గుణించండి. ఇది భాగిస్తుంది కాబట్టి ఈజ్వల్ టు విధులుగా వస్తే గుణించడం జరుగుతుంది. 5a/100 ప్లస్ 4b/100 బ్రాకెట్ క్లోజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 6a ప్లస్ 8b/100/100. నెక్స్ట్ 3 5 15a ప్లస్ 3 9 12b. ఇక్కడ కాసాగు 100 వస్తుంది. కాసాగు 100 అనేది కాసాగు 100. నెక్స్ట్ 2 6 12a ప్లస్ 2 16b, 2 16b. నెక్స్ట్ బై ఇక్కడ కూడా కాసాగు 100 రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనకు ఈ 100 పోద్ది, మనకు 15a ప్లస్ 12b ఈక్వల్ టు 12a ప్లస్ 16b మిగిలింది. నెక్స్ట్ ఈ 15aని ఇలానే ఉంచండి. ఈ 12a ఇటు తీసుకొస్తే -12a ఈక్వల్ టు 16b ఇలానే ఉంచండి. ఈ 12b ఈక్వల్ టు తీసుకొస్తే -12b 15a - 12a 3a ఈక్వల్ టు 16b - 12b 4b. ఓకే. ఇప్పుడు ఏ ఇలానే ఉంచండి. ఈ బి తీసుకొస్తే by b, ఇక్కడ 4 ఇలానే ఉంది. ఈ 300 తీసుకొస్తే by3. అంటే a/b ఈక్వల్ టు 4:3 అనేది మనకు ఆన్సర్. a/b ఈక్వల్ టు 4:3 అనేది ఆన్సర్. నెక్స్ట్ ముగ్గురు అభ్యర్థులను ఒక ఎన్నికలలో వరుసగా 1136, 7636, అలాగే 11628 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి? ఎంత శాతం గెలిచిన అభ్యర్థి కంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థిని మనం ఎట్లా గుర్తిస్తారు? ఎక్కువ ఎవరికి ఎన్నికల్లో ఓట్లు వచ్చాయి? 11,628 ఓట్లు వచ్చిన వ్యక్తి గెలుస్తాడు, ఎందుకంటే అతనికి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి. నెక్స్ట్ మొత్తం పోలైన ఓట్లలో మొత్తం ఒకసారి పోలైన ఓట్లు ఎన్ని? ఫస్ట్ 1136 ఓట్లు ఒకరికి వచ్చాయి. నెక్స్ట్ 7636 ఓట్లు ఒకతనికి వచ్చాయి. నెక్స్ట్ 11,628 ఓట్లు మరొకరికి రావడం జరిగింది. అయితే ఈ మొత్తం ఓట్లు ఎన్ని? 6 12 8 20 పైకి 2 4 3 7 7 3 10 0 పైకి 1. నెక్స్ట్ 7 7 6 13 13 1 14. నెక్స్ట్ పైకి 1 2 9 10 0 పైకి 1. మొత్తం 20400. మొత్తం ఓట్ల సంఖ్య మనకు ఎంత వచ్చింది?
20400. అయితే మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి? ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి? మనకు మొత్తం పోలైన ఓట్ల సంఖ్య అలాగే గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 11,608 ఓట్లు వచ్చాయి. ఇంటూ 100. ఓకే. నెక్స్ట్ చూడండి, 2 సున్నాలు పోతే 2 ఎక్కం 0కు 0, 2 రెండ్ల 4. నెక్స్ట్ 2 5ల 10, 1 మిగులుతుంది 16 అవుతుంది. 2 ఎనిమిదిల 16, 2 ఎక్కం 2, 2 నల్ల 8. నెక్స్ట్ 2 5ల 10, 2 ఎక్కం 2. నెక్స్ట్ 2 రెండ్ల 4, 2 ఎనిమిదిల 16. నెక్స్ట్ 2 ఏళ్ళ 14. సరే, 51 ఇంటూ 7 చూద్దాం. 51 ఇంటూ 57. 7 ఎక్కం 7, 7 5ల 35. నెక్స్ట్ 5 ఎక్కం 5, 5 5ల 25. చూడండి, 7, 5 5, 10 = 1, అంటే 6 8 9 2980. ఇక్కడ 2 9ల 18 అండి. అంటే ఇది 51 ఎక్కం 51 50 ఏళ్ళ మనకు పోతుంది. కాబట్టి 57% గెలిచిన వ్యక్తికి ఓట్లు రావడం జరిగింది. 57% గెలిచిన వ్యక్తికి ఓట్లు రావడం జరిగింది. నెక్స్ట్ 59th క్వశ్చన్. 59th క్వశ్చన్ వచ్చేసి, ఒక దశకంలో ఒక పట్టణం జనాభా 1,75,000 నుంచి 2,62,500కు పెరిగింది. ఒక దశకములో, దశకం అంటే 10, అంటే 10 సంవత్సరాలలో ఒక పట్టణం యొక్క జనాభా 1,75,000 ఉన్నది. అంటే 10 సంవత్సరాల్లో ఎంతకు పెరిగింది? 2,62,500కు పెరిగింది. అయితే జనాభాలో వృద్ధి సగటు శాతం సంవత్సరానికి ఎంత? జనాభాలో వృద్ధి సగటు శాతం సంవత్సరానికి ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ జనాభా ఎంత ఉంది? జనాభా ఎంత ఉండే? 1,75,000 జనాభా ఉంది. ప్రజెంట్ ఎంతకు పెరిగింది? 2,62,500కి పెరిగింది. ఎంతకు పెరిగింది? 2,62,500కు పెరిగింది. ఫస్ట్ ఎంత ఉండే? 1,75,000 జనాభా ఉండే. అంటే 10 సంవత్సరాల్లో మనకు ఎంత పెరిగింది? 10 సంవత్సరాల్లో మనకు ఒకసారి చూడండి, ఇక్కడ 175,000 2,62,000 1,75,000 నుంచి తీసేస్తే మనకు 0 0 0 12. 12కి 5 పోతే మనకు 12కి 5 పోతే ఎంత? 12కి 5 పోతే 7. 12కి 5 పోతే 7. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది. దశకం తీసుకుంటే 15 అవుతుంది. 15 7 ఇంకా 8. అంటే 87,500. ఒక దశకంలో మనకు 87,500 జనాభా పెరిగింది. ఎంత పెరిగింది? 87,500. మొత్తం జనాభా ఎంత? ఫస్ట్ జనాభా ఎంత ఉంది? 1,75,000 జనాభా ఉంది. ఎంత పెరిగింది? 87,500 జనాభా పెరిగింది. శాతం కనుక్కోవాలి కాబట్టి ఇంటూ 100. ఒకసారి చూడండి, ఈ 2 సున్నాలకు ఈ 2 సున్నాలు పోయినాయి. నెక్స్ట్ ఈ 0 పోతే మనకు 175 5ల 875. ఒకసారి చూడండి, 175 5ల 5 5ల 25, 5 ఏళ్ళ 35 అంటే 37 3. 5 ఎక్కం 5, 5 3 8. అంటే 175 ఎక్కం 175 5ల 875. మనకి ఇంకెంత మిగిలింది? 10. అంటే 5 × 10 = 50. 5 × 10 = 50. నెక్స్ట్ మనం అడిగిండు, జనాభాలో వృద్ధి సగటు శాతం సంవత్సరానికి ఎంత? అంటే మనకు దశకములో
సగటు వృద్ధి అడిగాడు కాబట్టి సగటు వృద్ధి. దశకంలో అన్నాడు కాబట్టి దశ అంటే 10 అంటే 5/10. 0 క్యాన్సిల్ అయితే మనకు 5 ఎంత శాతం పెరిగింది? 5% పెరగడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక దశకంలో ఒక పట్టణం యొక్క జనాభా 1,75,000 నుంచి 2,62,500కు పెరిగింది. అంటే ఎంత? ఫస్ట్ ఉన్న జనాభా 1,75,000, అలాగే తర్వాత 2,62,500కు పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మనకు 87,500 పెరిగింది. ఫస్ట్ ఎంత ఉండే? 1,75,000 జనాభా ఉండే. తర్వాత పెరిగిన తర్వాత 87,500 జనాభా పెరిగింది. పెరిగిన జనాభాను పర్సంటేజ్లో కనుక్కుంటే మనకు 50% పెరిగింది. మనకు సగటు వృద్ధి దశకంలో సగటు వృద్ధి కాబట్టి సగటు వృద్ధి బై 10 వేస్తే మనకు 5% అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5తో గుణించవలసి ఉండగా పొరపాటున 3/5తో గుణించాడు. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3తో గుణించవలసి ఉండగా పొరపాటున 3/5తో గుణించాడు. గణనంలో ఎంత శాతం దోషం ఉన్నది? గణనంలో ఎంత శాతం దోషం ఉన్నది? ఒకసారి ఇక్కడ షార్ట్ కట్ చేద్దాం దీన్ని. చూడండి. 5/3. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5తో గుణించవలసి ఉండగా పొరపాటున ఎంతతో గుణించాడు? 3/5తో గుణించాడు. 3/5తో గుణించడం జరిగింది. ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఒకసారి. 5 5ల 25, అలాగే 3 ముళ్ళ 9. 3 ముళ్ళ 9. మరి ఇక్కడ దోషం ఎంత ఉంది? దోషం అంటే 25 - 9 = 16 అనేది దోషంగా ఉన్నది. గణనంలో ఎంత శాతం దోషం ఉంది అంటే ఒక సంఖ్యను ఒక విద్యార్థి 5తో గుణించవలసి ఉండగా అంటే 5/3 గుణించవలసి ఉండగా దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకు? 25. పొరపాటున 3/5తో గుణించాడు. అలాంటప్పుడు దోషం ఎంత వచ్చింది? 16. అంటే బై 25 × 100. 25 ఎందుకు వేసుకున్నామంటే పొరపాటున వేరే సంఖ్యతో గుణించాడు. అంటే 5/3తో గుణించవలసి ఉండగా అంటే నిజ విలువ వేసుకోవాలి. పొరపాటున అంటే మిస్టేక్లో జరిగిన సంఖ్యను వేసుకోకుండా మనకు 5/3తో గుణించవలసి ఉండాలి అసలు. కానీ పొరపాటున 3/5వ వంతుతో గుణించాడు. బట్ ఏంటంటే 5/3తో గుణించాలి కాబట్టి దాని యొక్క వాల్యూ /5. దోషం విలువ అనేది వాటి మధ్యలో తేడా దోషం విలువ అవుతుంది. అంటే 16/25 × 100. 16/25 × 100. 25 ఎక్కం 25 నల్ల 16 నల్ల 64. 16 నల్ల 64% దోషం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 61th క్వశ్చన్. ఒక టెంపో దాని అసలు విలువలో 4/5వ వంతుకు బీమా చేశాడు. ఒక టెంపో దాని అసలు విలువ ఇవ్వలేదు మనకు. 4/5వ వంతుకు బీమా చేశాడు. చేసి 1.3% రేటుతో దానిపై ప్రీమియం ₹910 అయితే టెంపో అసలు విలువ ఎంత? టెంపో అసలు విలువ ఎంత? మన ఇక్కడ టెంపో విలువ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఎక్స్ మీద 4/5 బంతు 4/5వ వంతు బీమా చేశాడు. 4/5వ వంతు బీమా చేశాడు. నెక్స్ట్ 1.3% రేటుతో ప్రీమియం చెల్లించాడు. 1.3 అంటే పర్సెంటేజ్ అంటే /100 కొట్టు దాని యొక్క బీమా చెల్లించిన తర్వాత ₹910 అయింది. ₹910 అయింది. నెక్స్ట్ ఇక్కడ 910 ఉంది కదా, ఎక్స్ ఇలానే ఉంచండి. ఎక్స్ ఇలానే ఉంచితే మనకు 910 ఇంటూ ఈ ఇక్కడ భాగిస్తున్నాయి ఇటు పోతే గుణించడం జరుగుతుంది. అంటే ఇంటూ 100 ఇంటూ 5 /4 ఇంటూ 1.3. 4 ఇంటూ 1.3. ఇక్కడ కింద పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కాబట్టి పైన 10 తీసుకోండి. అలాగే పాయింట్ తర్వాత 2 అంకెలు ఉంటే 100, పాయింట్ తర్వాత 3 అంకెలు ఉంటే 1000. ఓకే, అప్పుడు పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 4 ఎక్కం 4 25ల 4 ఎక్కం 4 25ల. నెక్స్ట్ 13 ఎక్కం 13 ఏళ్ళ 91. అంటే మనకి ఏం మిగిలింది?
70 ఇంటూ 25 ఇంటూ 5 ఇంటూ 10, 70 ఇంటూ 25 ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ 70 ఇంటూ 25 ఎంత మనకు? 70 ఇంటూ 25, 5 0 0 5 35, 2 0 0 2 14 బై 0571, 0571 అంటే చూడండి 0571 మనకేమొచ్చింది? 1750 ఇంటూ 5 ఇంటూ 10. అలాగే 1750ని 5తో చేస్తే 1750ని 5తో చేస్తే 5 0 0 5 5 25 పైకి 2, 5 35, 35 2 37, 7 3, 5 ఎక్కం 5, 5 ప్లస్ 3 ఎంత? 87 50 ఈక్వల్ టు 87 50 ఇంటూ 10 ఏమవుతుంది మనకు? టోటల్ ఆన్సర్ 87,500. 87,500 అనేది దాని యొక్క టెంపర్ వాల్యూ వచ్చేసి 87,500. నెక్స్ట్ 62 క్వశ్చన్. క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయని కంగారు పడకండి, ఆన్సర్స్ మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. గోధుమ మరబట్టించడంలో 15% తరుగుదల, 15% తరుగులతో ఒక దేశం 30 lakhs టన్నుల గోధుమను ఎగుమతి చేయగలదు. అదే మరబట్టించడంలో 10% తరుగుదల మాత్రమే ఉంటే 40 lakhs టన్నులకు ఎగుమతి చేయగలదు. అయినా ఆ దేశంలోని గోధుమ పంట ఎంత? ఒకసారి ఇక్కడ చూడండి, షార్ట్కట్లో చూద్దాం దీన్ని. ఫస్ట్ గోధుమ మరబట్టించడంలో 15% తరుగుదలతో 30 లక్షల టన్నుల గోధుమలు ఎగుమతి చేశాడు. అంటే ఫస్ట్ పర్సంటేజ్ 15%తో 30 లక్షల టన్నులను దిగుమతి చేశాడు. నెక్స్ట్ అదే మరబట్టించడంలో 10% తరుగుదలతో 40 lakhs టన్నులను ఉత్పత్తి చేశాడు. అయినా ఎగుమతి చేయలేదు ఆ దేశంలోని గోధుమ పంట ఎంత? ఆ దేశంలోని గోధుమ పంట ఉత్పత్తి ఎంత? నెక్స్ట్ ఇక్కడ షార్ట్కట్లో 15 - 10 అంటే 5%. 5%కి ఫస్ట్ 15% చేస్తే మనకు 30 లక్షలు వచ్చింది, 3 lakhs వచ్చింది. తర్వాత నెక్స్ట్ 4 lakhs, నెక్స్ట్ ఇక్కడ 40 lakhs అండి. ఇప్పుడు వీటి యొక్క తేడా ఎంత ఉంది? 10 lakhs. నెక్స్ట్ అయినా గోధుమ పంట ఎంత తెలుగట్టి కాబట్టి మనకు 100% ఈక్వల్ టు అనుకుంటే 100 ఇంటూ ఈ 10 లక్షలు ఇంటూ 10 lakhs, 100 ఇంటూ 10 lakhs బై 5 అంటే 5 ఎక్కం 5 రెంట్ల 10 ఈక్వల్ టు ఆన్సరు 200,000,000,000. ఒకట్లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు 20 లక్షలు. ఆన్సర్ ఈజ్ 20 lakhs. ఆన్సర్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఒక రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షలలో మొత్తం హాజరైన అభ్యర్థులలో 63కి వచ్చారండి. ఏ రాష్ట్రంలోని పోటీ పరీక్షలలో మొత్తం హాజరైన అభ్యర్థులలో 6% మంది సెలెక్ట్ అవుతారు? బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరు కాగా 7% మంది ఎంపిక అవుతారు. అయితే ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపిక అవుతారు. ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరవుతారు? అంటే ఏ కంటే బిలో ఏ ఎంత పర్సెంటేజ్ ఉంది? ఏ కంటే బిలు అంటే A - B. ఏ ఎంత పర్సెంట్ ఉంది? 6%. అలాగే B పర్సెంటేజ్ 7%. అంటే ఒకరికంటే ఒకరు ఎక్కువ బట్టి వచ్చింది 1%కి మనకు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపిక అవుతారు. అయినా ఎంతమంది అభ్యర్థులు హాజరవుతారు అంటే తెలియదు కాబట్టి మనం 100% కనుక్కుంటే నెక్స్ట్ 100 ఇంటూ 80/1 ఈక్వల్ టు 8,000 మంది అభ్యర్థులు
హాజరవుతారు. 8,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు ఖరీదు రూపాయలు 3,25,000. 3,25,000. దాని ఖరీదులో 85% ఇన్సూరెన్స్ చేయబడింది. దాని ఖరీదులో 85% ఇన్సూరెన్స్ చేయబడింది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్లో 90% చెల్లించారు. అయినా కారు విలువకు ఇవ్వబడిన మొత్తానికి గల వ్యత్యాసం ఎంత? కారు విలువకు మరియు ఇవ్వబడిన మొత్తానికి వ్యత్యాసం ఎంత? ఒకసారి ఫస్ట్ కారు యజమానికి చెల్లించిన డబ్బు ఎంతో మనం చూద్దాం. ఫస్ట్ మనకు కారు ఖరీదు 3,25,000. దీనిలో 85% ఇన్సూరెన్స్ చేశాడు. ఎంత శాతం ఇన్సూరెన్స్ చేశారు? 85% అంటే 85/100. అలాగే ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి కారు ఇన్సూరెన్స్లో 90% చెల్లించారు. 90% చెల్లించారు అంటే 90 100 0 0. నెక్స్ట్ ఇక్కడ 1 0 2 3 1 2 3కి పోతే మనకు 325 × 85 × 9 = 2,48,625 రూపాయలు చెల్లించారు. 2,48,625 రూపాయలు చెల్లిస్తారు. అయితే మనకి ఏమడిగాడు? ఇవ్వబడిన మొత్తం ఏమున్నది మనకు? 3,25,000 రూపాయలు ఇవ్వబడిన మొత్తం. కారు ఇన్సూరెన్సు మరియు కారు ఖరీదులో 80% ఇన్సూరెన్సు. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్లో 90% చెల్లించిన విలువ వచ్చేసి మనకు 2,48,625 రూపాయలు చెల్లించారు. అయితే ఈ మొత్తంలో ఇవ్వబడిన వ్యత్యాసం ఎంత వస్తుంది? 3,25,000 నుంచి వెళ్ళి 2,48,625 తీసేస్తే మనకు 76,375 రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ 65కి వచ్చా. నెక్స్ట్ క్వశ్చన్. స్టేషనరీ షాప్కు గౌరీ వెళ్ళి ₹25 పెట్టి కొన్ని వస్తువులను కొని ఆ వస్తువులలో పన్ను చెల్లించవలసిందిగా వాటికి గాను 35 పైసలు ట్యాక్స్ చెల్లించినది. ట్యాక్స్ రేటు 6% అయితే ట్యాక్స్ లేని వస్తువుల విలువ ఎంత? ఫస్ట్ మనకి ఇక్కడ ఆ వస్తువుల్లో పన్ను చెల్లించిన వాటికి గాను 30 పైసలు ట్యాక్స్ చెల్లించింది. ఆ ట్యాక్స్ రేటు 6%. అంటే మనకి ఏంటంటే 6% ట్యాక్స్ విలువ వచ్చేసి ₹30. ఆమె ₹30 ట్యాక్స్ చెల్లించింది. 30 పైసే. దాని వాల్యూ వచ్చేసి 6%. ఇప్పుడు మనం 100%కి కనుక్కుంటే ఎంత అవుద్ది? 100 × 30/6 6 5 30 = 500 పైసలు. అంటే ₹5 అనేది ట్యాక్స్ చెల్లించబడుతుంది ఆమె. అయితే ఆమె ₹25 పెట్టి కొన్నది వస్తువును. ₹5 ట్యాక్స్ పోతే అసలు విలువ ఎంత ఉంటుంది? ₹20 అనేది ఉండడం జరుగుతుంది. అంటే ట్యాక్స్ లేని వస్తువుల విలువ ఎంత? ₹25. ఓకే. నెక్స్ట్ 3 బౌండరీలు 8 సిక్స్లతో 110 పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేశాడు. 3 బౌండరీలు 8 సిక్స్లతో 110 పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేశాడు. వికెట్ల మధ్యలో పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోరులో ఎంత శాతం మేరకు స్కోరు చేస్తాడు? ఒకసారి ఇక్కడ చూడండి. బౌండరీలు మరియు సిక్స్ల ద్వారా చేసిన పరుగులు. బౌండరీలు అంటే మనం 4, అలాగే 6 ద్వారా వచ్చిన స్కోర్ ఎంత ఉంటుంది? 6. 6ల ద్వారా వచ్చిన స్కోర్ని 6గా, బౌండరీ అంటే 4 అంటే మనకు తెలుసు. అలాగే ఒకసారి ఇక్కడ 3 బౌండరీలు అంటే 3 బౌండరీలు ఏం రాసుకుంటాం? 3 × 4. నెక్స్ట్ ఎంత అయింది? 12. నెక్స్ట్ 8 సిక్స్లు అన్నాడు కాబట్టి 6కి ఎన్ని పరుగులు? 6 పరుగులు. 8 6ల 48 అంటే 2 8 0 10 60. అంటే 3 బౌండరీలు మరియు 8 సిక్స్ల ద్వారా అతనికి వచ్చిన పరుగులు ఎన్నండి? 60 పరుగులు. ఓకే. నెక్స్ట్ వికెట్ల మధ్యలో
పరుగులు తీయడం ద్వారా కొంత స్కోర్ వచ్చింది. అంటే మొత్తం 110 స్కోర్లో ఒకటి 4ల ద్వారా, నెక్స్ట్ 6ల ద్వారా వచ్చిన స్కోరు 60. మిగతా స్కోర్ వచ్చేసి మనకు బౌండరీల మధ్యలో తీసిన స్కోర్ రావడం జరుగుతుంది. అంటే 110 - 60 = 50. ఓకే, మొత్తం 110 అనేది మొత్తం స్కోరు. బౌండరీల ద్వారా మరియు 6ల ద్వారా వచ్చిన స్కోరు 60. తీసేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏమవుతుంది? వికెట్ల మధ్యలో తీసిన పరుగులు అంటే సింగిల్స్ కానీ, డబుల్స్ కానీ, త్రిబుల్స్ ద్వారా వచ్చిన పరుగులు 50. అయితే ఇక్కడ ఏమడిగాడు? వికెట్ల మధ్యలో పరుగులు తీయడం ద్వారా మొత్తం స్కోరులో అంటే వికెట్ల మధ్యలో వచ్చిన పరుగులన్నీ 50. మొత్తం స్కోర్ ఎంత మనకు? 110లో ఎంత శాతం అన్నాడు కాబట్టి 100%. ఇప్పుడు 0 క్యాన్సిల్ అయితే 50 × 10 500/11. ఒకసారి ఇక్కడ చూడండి, 11 500. 11 4 44, 6 మిగులుద్ది 0. 11 5ల 55, మళ్ళీ 5 మిగులుతుంది. ఈ 5ను లవంగా రాసుకోండి. నెక్స్ట్ దీన్ని హారంగా రాసుకుంటే ఎంత పర్సంటేజ్ స్కోర్ చేశాడు? 45 5/11% మనకు స్కోర్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 67th క్వశ్చన్. శాతాలు, ఆర్ఎస్ అగర్వాల్లోని శాతాలు చాప్టర్లో 67th క్వశ్చన్ వచ్చేసి మనకు ఇవి సీరియల్ క్వశ్చన్లు అండి, మధ్య మధ్య తీసుకున్న క్వశ్చన్స్ కాదు. ఆర్ఎస్ అగర్వాల్లో శాతాలు అనే చాప్టర్లో సీరియల్ క్వశ్చన్ అది 67 క్వశ్చన్. ఏ క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా నేను ప్రతి క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. అలాగే 5% కమిషన్ మినహాయించుకోగా టీవీ సెట్ విలువ 5% కమిషన్ మినహాయించుకోగా టీవీ సెట్ విలువ 9,595. దాని ప్రకటన వేల ఎంత? ఒక టీవీ తీసుకున్నాడు అతను. 5% కమిషన్ మినహాయించుకోగా అంటే 5% కమిషన్ మినహాయించుకోగా అంటే 95% అవుతుంది. 100లో 5% మినహాయించుకోగా మనం ప్రతి దాన్ని 100 వాల్యూతోనే పోల్చుకోవాల్సి ఉంటుంది. 100లో 5% కమిషన్ మినహాయించుకోగా 95% ఉంటుంది. అప్పుడు దీని యొక్క టీవీ సెట్ విలువ ఎంత అయింది? 9,595. అయినా ప్రకటన విలువ మనకు తెలియదు కాబట్టి 100 అనుకుంటే దాని విలువ ఎంత? ఓకే, నెక్స్ట్ 100 × 95 95/95 95 ఎక్కం 95 ఎక్కం 0 95 ఎక్కం = 101 × 11 = 10111 అనేది మనకు ఆన్సర్. దాని ప్రకటన వేల ఎంత? 10100. నెక్స్ట్ 68th క్వశ్చన్. ఒక పండ్ల వర్తకుడు కొన్ని ఆపిల్లను 40% మేరకు అమ్మిన తర్వాత అతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ మిగిలాయి. మొదట్లో అతని దగ్గర ఉన్న యాపిల్స్ ఎంత అని అడగడం జరిగింది. ఒక పండ్ల వర్తకుడు కొన్ని యాపిల్స్ 40% మేరకు అమ్మాడు. 40% మేరకు అమ్మాడు. ఎంత పర్సెంటేజ్ మేరకు? 40% మేరకు అమ్మాడు. అంటే 100లో 40% మేరకు అమ్మితే మనకి ఇంకెంత ఉంటుంది? 60% ఉంటుంది. 60% ఉంటాయి. అంటే అతని దగ్గర ఉన్న వాల్యూస్ ఆపిల్ పండ్లు ఎంత? 420. అంటే 40% పండ్లు అమ్మాడు, 60% పండ్లు మాత్రమే అతని దగ్గర ఉన్నాయి. ఆ వాల్యూ వచ్చేసి 420. అయినా అతను మొదట్లో ఉన్న పండ్ల సంఖ్య మనకు తెలియదు కాబట్టి 100కి ఎంత? ఓకే, నెక్స్ట్ ఈ 100 × 420 అలాగే /60 0 పోతే 6 ఎక్కం 6 ఏళ్ళ 42 = 700. అతని దగ్గర మొదట్లో ఉన్న పండ్ల సంఖ్య 700. నెక్స్ట్ ఒక వ్యక్తి 62 2/3% తన ఆదాయంలో ఖర్చు పెడతాడు. 62 2/3% తన ఆదాయంలో ఖర్చు పెడతాడు. ఇంకా నెలకు రూపాయలు 1200 ఆదా చేస్తాడు. ఇంకా నెలకు ఎంత ఆదా చేస్తాడు? 1200 ఆదా చేస్తాడు. అయినా అతని నెలవారీ ఖర్చు రూపాయలలో ఎంత? ఒకసారి మనం 66.2/3ని సామాన్య బిల్లంలోకి మార్చుకుంటే 63 2/3%. ఓకే, అప్పుడు 66 ముళ్ళ 198 +2 200 3% కాబట్టి 300. 0 పోతే మనకు 2/3. ఇక్కడ
మొత్తం అనేది 3 అవుతుందండి. ఇందులో మనకు 2% ఖర్చు చేస్తాడు. అంటే ఖర్చు ఎంత మొత్తంలో ఇది మొత్తం వాల్యూస్ వచ్చేసి మనకు 3. ఇందులో 2% ఖర్చు చేస్తాడు. ఖర్చు 2 అంటే ఆదాయం ఎంత అవుతుంది? ఆదాయం అనేది 1 అవుతుంది. మొత్తంలో ఖర్చు అనేది 2. మూడింటిలో రెండు వంతు ఖర్చు చేస్తే మనకు ఆదాయం ఇంకా 1% మిగులుతుంది. అప్పుడు ఆయనకు ఆదాయం ఎంత ఇచ్చాడు? ఆదాయం ఈక్వల్ టు 1200 ఇచ్చాడు. అతని నెలవారీ ఖర్చు అంటే మనకు ఖర్చు తెలియదు కాబట్టి ఖర్చు ఎంతో కనుక్కోవాలి. ఓకే, 2 × 1200/1 12/24/1 అంటే దట్ ఈక్వల్ టు 2400 అనేది మనకు అతని నెలవారీ ఖర్చు. నెక్స్ట్ 70. ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది తప్పారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎంత? పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? మనకు ఒక పరీక్షలో 35% పాస్ అవ్వాలండి. అంటే ఫెయిల్ అయిన పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 100%లో 35% ఫెయిల్ అయితే మనకు 65% పాస్ అవుతారు. ఓకే, 35% పాస్ అయిన విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. ఒక పరీక్షలో 35 విద్యార్థులు పాస్ అవ్వగా ఒక పరీక్షలో 35 విద్యార్థులు పాస్ అయితే మిగిలిన సంఖ్య అనేది మనకు తప్పిన వారి సంఖ్య అవుతుంది. ఆ తప్పిన వారి సంఖ్య మనకి ఎంత ఇచ్చాడు? 455. అయినా పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? పరీక్షకు హాజరైన సంఖ్య 100 అనుకుంటే విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 100 × 455/65 100 × 455/65 5 ఎక్కం 5 5 ముళ్ళ 15. నెక్స్ట్ 5 రెంట్ల 0 13 ఎక్కం 13 13 ముళ్ళ 39 13 5ల నెక్స్ట్ 13 ముళ్ళ 39 4 మిగులుద్ది 13 5ల చూద్దాం. 13 5ల 65 ఈక్వల్ టు 35 × 20 ఈక్వల్ టు 700. 35 రెంట్ల 70 అవుతుంది. 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే మనకు పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్య 700. మనం ఈరోజు క్లాస్లో 70 క్వశ్చన్ల వరకు చెప్పుకుందాం. అలాగే నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మీరు చాలా ఈజీగా చెప్తున్నానండి. మీరు ఒకసారి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూడండి, మీ దగ్గరలో ఉంటే ఒకసారి చూడండి. షార్ట్ కట్స్ అంటే అన్నిటికీ షార్ట్ కట్ యూజ్ కావు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్ నేర్చుకుందాం. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు నేను 15 క్వశ్చన్స్ దాకా చెప్పాను. ఇందులో ఆర్ఎస్ అగర్వాల్లో ఏ మోడల్ కూడా ఇలా ఉండదు. నేను సొంతంగా ప్రిపేర్ చేసుకొని షార్ట్ కట్లో మీకు ఈజీగా చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా మీరు షార్ట్ కట్లు అనేది చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.